దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సంవత్సరాంతపు కృతజ్ఞత ప్రార్థన కూడికలో విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, నీ పాదాలు చెంత చేరి నీ నామాన్ని ఘనపరచుకోవటానికి, ఈ సంవత్సరం అంతయు మీరు చేసిన మేలులను బట్టి నా ప్రభా కృతజ్ఞత తెలియపరచుకోవటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, సన్నిధి మాతో ఉంచండి, నీ ప్రభావం మాతో ఉంచండి. అలాగే నా తండ్రి, నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి, అయా నా తండ్రి, ఈ సంవత్సరం అంతయు మీరు చేసిన ప్రతి మేలులను బట్టి కృతజ్ఞత చెల్లించుకునే ధన్యతను అనుగ్రహించి, కృతజ్ఞులమై నీ కార్యములను తలపోసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా నా తండ్రి నీ కృపలో నా తండ్రి నన్ను ముందుకు నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరము అంతయు మనం ఎన్నో శ్రమలను, ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను, అలాగే శరీర బలహీనతలను ఇలాగన మన జీవితంలో ఈ సంవత్సరం అంతయు కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అనుభవము మనకు చూస్తూ ఉన్నాం. అయితే ఏది ఏమైనా ఈ సంవత్సరము మొదట్లో ప్రారంభించిన వారు ఈ ఆఖరి దాకా చూస్తే చాలామంది లేరు. ఆయన మహాకృప ఈరోజు మనము సజీవులుగా నిలిచి ఉన్నామంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత తప్ప మరొకటి కాదు. మన ఘనత కానీ మన గొప్ప కానీ ఏది కూడా కాదు. అయితే ఇంతకు దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనము కృతజ్ఞులమై ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా ఈరోజు నూతన సంవత్సరంలో మనము అడుగు పెడదాం. మంచిది. ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాము. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలను మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఎందుకంటే లాభ నష్టాలుగా ఎవరించుకుంటారు అని అంటే వ్యాపారం చేసేవాళ్ళు, అలాగనే మరి బ్యాంకు లావాదేవీలు చూసుకునేవారు, వాళ్ళు లాభ నష్టాలనే మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో, ఎంత నష్టం వచ్చిందో వారు పరిశీలన చేసుకుంటారు. బ్యాంకులో పనిచేసే వాళ్ళకి సంవత్సరం అంతా కూడా వాళ్ళకి లాభ నష్టాలని ఒకసారి ఆలోచన చేసినప్పుడు మార్చి నెల చివరిన వారు లెక్కలు చూసుకుంటే వారు లాభాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా అనేది వారికి తెలుస్తూ ఉంటుంది. అలాగనే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో లాభ నష్టాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, అసలు నా మట్టుకు నేను ఆలోచిస్తూ ఉంటే క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నాకు లాభం. ఒకవేళ అందుకే అంటున్నాడు కదా, నాకు క్రీస్తు నా జీవితంలో ఉన్నాడు, అది నాకు లాభమే. ఒకవేళ నేను ఈ భూమి మీద నుంచి తీయబడిన తర్వాత మరణము ద్వారా కూడా నాకు లాభమే కలుగుతుంది అన్నాడు. ఎందుకన్నాడు అనంటే, ఒకప్పుడు తన జీవితము ఎంతో దుర్భరంగా ఉన్నది. ఎందుకనంటే పౌలు తన యొక్క పాత జీవితం సవులుగా ఉన్నప్పుడు హింసకరుడుగా, హానికరుడుగా, దుర్మార్గమైన నడవడిలో నడిచిన వ్యక్తిగా, దేవుని బిడలకు బహు భయంకరమైన వ్యక్తిగా ఈ యొక్క మరి సౌలుగా ఉన్నప్పుడు తన జీవితము దుర్భరంగా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, ఎంతోమందిని హింసించి బాధపరిచిన వారిలో ఈ వ్యక్తి కనబడుతున్నాడు. అయితే దేవుని మహాకృప చేత ఒకానొక దినమున పట్టుబడి, దేవుని యొక్క పిలుపును బట్టి లోబడి, దేవుని పిలుపుకు లోబడి, దేవునిలో అర్థవంతము లేకుండా తన జీవితము గతంలో దేవుని ఎరగని ఆ జీవితంలో అర్థవంతం లేకుండా తన జీవితాన్ని గడుపుతున్న
ఆ యొక్క సౌలు జీవితాన్ని దేవుడు చేతబట్టి పౌలుగా మార్చి తన స్థితిని, తన పరిస్థితులని సమస్తమును మార్చినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు కదా, నా మట్టుకు నేను ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అన్నాడు. ఎందుకనంటే దేవుడు లేని ఈ సంవత్సరాలన్నీ కూడా నాకు వ్యర్థం, దేవుడు లేని ఈ దినములన్నీ కూడా నేను వృధా చేసుకున్నాను కాబట్టి, నేనెంతో నష్టపోయాను కాబట్టి ఇక నా జీవితంలో నష్టపోను, బ్రతికినా ఆయనే, చనిపోయినా ఆయన కొరకే తప్ప ఇక నా మట్టుకు నా కొరకు అనేది ఏది కూడా నేను ఆశించను అని చెప్పి సమర్పణ కలిగిన వాడై దేవుణ్ణి అనుసరించి లోకానికి ఒక మంచి ఛాలెంజ్కరమైన మాట మాట్లాడాడు. ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనో, ఎంత సమర్పణ కలిగి ఉంటేనో అంత గొప్ప మాట ఆయన నోట రాగలిగి ఉండేది. అలా వాడబడ్డాడు, అనేక సంఘాలు స్థాపించాడు. అంటే తన పాత జీవితం అంతా, సౌలు జీవితము అంతా కూడా దుర్మార్గతలో, దేవుని ఎరగని చీకటి దినాలుగా అతను భావించుకొని, ఇవన్నీ నేను నష్టపోయాను, ఇవన్నీ నాకు నష్టాలు తెచ్చిపెట్టినాయి, ఎప్పుడైతే నేను నూతనమైన జీవితాన్ని కలిగి క్రీస్తుని నేను కలిగి ఉన్నానో నాకు అది లాభము అనుకున్నాడు. పౌలుగా ఉన్నప్పుడు మరి లాభాన్ని తెచ్చుకున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు నష్టం పోయాను అని మాట్లాడుతున్నాడు. అలాగే పౌలు గారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచాడు. క్రీస్తుని ఎరగని దినాలు నాకు నష్టము, క్రీస్తును కలిగిన దినాలని నాకు లాభము అన్నాడు. అలాగే మనం చూడగలిగినట్లయితే దైవజనుడైన మోషే ఇలా మాట్లాడుతున్నాడు. ఏవిల గ్రంథం 90వ కీర్తన 12వ వచనంలో ఇలా ఉన్నది. ఏమనంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని మాట్లాడుతున్నాడు. మాకు జ్ఞాన హృదయము కలుగు చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు. అంటే ఎంత స్వల్పమైన జీవితాన్ని కలిగి ఉన్నామో, అసలు మన దినములు ఎంత అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్ ప్రకారంగా మనం చూడగలిగినట్లయితే 70-80 సంవత్సరాలు అన్నారు. అధిక బలము అని కూడా మాట్లాడాడు వాటిని. ఒకవేళ వాటికి కూడా మించి ఒకవేళ ఒక 100 సంవత్సరాలు మనం బ్రతికినా కానీ, ఒకానొక సమయంలో ఈ యొక్క దినములకు ముగింపు అనేది ఒకటి ఉన్నదనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఒక ఆలోచన మనం చేయాలి. ఏంటనంటే, ఈ దినములన్నీ కూడా నేను ఎలా ఖర్చు పెట్టానో, బాల్యము దేవునికి అర్థం చేసుకునే వయసు, యవ్వనము పొరపాట్లతో నడిచే వయసు, నడిప్రాయం వచ్చే వరకు అప్పుడైనా కానీ ఒక ఆలోచనకు రావాలి. ఏంటనంటే, నా జీవితము ఇన్ని దినములు వ్యర్థంగా గడిచిపోయినాయి కాబట్టి ఇకనైనా కానీ నేను ఎలా జీవించాలి, అర్థవంతంగా ఇంకా నా జీవితము ఎన్ని రోజులు అనేది ఆలోచన చేసుకొని, ఒకవేళ అర్థవంతంగా ఖర్చు పెట్టగలిగినట్లయితే దేవునిలో మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం అనేది ఉంటుంది. అందుకనే ఇక్కడ మోషే గారు తెలియపరిచింది ఏంటంటే, మా దినములు లెక్కించటం మాకు నేర్పు అని అన్నాడు. ఈనాడు మనము కూడా లోకం వెంబడిబడి నాది 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 అనుకుంటున్నావేమో. ఒక్కసారి మన దినములు ఎన్నో మనం లెక్కించుకున్నట్లయితే, మనం ఎంత స్వల్ప ఆయుష్ కలిగి ఉన్నామో, ఇచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ జీవితానికి ఒక పరమార్థం అనేది మనము దేవునిలో వెతకగలము. అందుకనే మోషే గారు అంటున్నాడు, మా దినములెంతో మాకు లెక్కించటం మాకు నేర్పయ్యా, మేము క్రమముగా ఏ రీతిగా నడవాలో నీ ప్రణాళికబద్ధంగా మేము ఉంటామని మోషే గారు తన యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచాడు. మూడవ వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను, వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. ఏమిటి అని అంటే, ఈ లోకములో మనం బ్రతికి ఉన్న ఈ దినములను ఒకసారి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మన దినములన్నీ నీడవలే గతించిపోతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు సంవత్సరం వచ్చిందని పుట్టినరోజులు చేసుకుంటున్నాము, బాగుంది. అంటే దేవుడు మరి ఒక నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు అని, సంవత్సర కాలము నీకు కిరీటముగా చేసి నీకు ఇస్తూ ఉన్నాడు అనంటే,
గతించిన సంవత్సరము నీ ఒడిదుడుకులు, నీ యొక్క పొరపాట్లు అన్నీ క్షమించి మరి యొక్క అవకాశాన్ని దేవుడు నీకిచ్చి మరి సంవత్సర కాలాన్ని దయగా చేసి నీకు ఒక కిరీటాన్ని అమర్చాడు అని అంటే ఆ దయను మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. అందుకనే ఆయన అంటున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా. ఈనాడు అనేక మంది ఇచ్చిన ఆయుష్ను వ్యర్థముగా గడుపుకునే మనుషుల బ్రతుకునందు ఏ లాభం అనేది కూడా ఉండదనేది జ్ఞాని అయిన సొలొమోను గారు తన యొక్క మాటల్లో వ్యక్తపరిచాడు. అంటే ఇచ్చిన సంవత్సరములను, ఇచ్చిన గొప్ప ఆయుష్ కాలాన్ని వ్యర్థపుచ్చే వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి లాభం అనేది ఉండదు, వారికి నష్టము అని మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు లాభ నష్టాల గురించి మాట్లాడి లాస్ట్కు తెలియపరిచింది ఏంటయ్యా అనంటే, క్రీస్తు మన జీవితంలో ఉంటేనే మనకు లాభము, లేకపోతే నష్టము అని తెలియపరిచారు. అయితే లేఖనములో కూడా ఒక 3 సంగతులను ఈ యొక్క రాత్రికాల సమయాన మనము ధ్యానం చేసుకుందాం. ఏమిటనంటే ఒక మాట చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము ఆశయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నాడు కదా. ఏంటనంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు నీకు అనంటే, నీ జ్ఞానాన్ని బట్టి ఇతరులకు నువ్వు మేలు చేసేవో చేయలేదో ఆ విషయం ఒక పక్కన పెడితే, అసలు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ ప్రాణానికైనా నీకు గ్యారంటీ ఉన్నదా లేదా ఒకసారి చూసుకో అంటున్నాడు. ఈనాడు ఎంతోమంది శాస్త్రవేత్తలు కావచ్చు, ఎంతో గొప్ప గొప్ప జ్ఞానము కలిగిన వాళ్ళు, గొప్ప పండితులు, మంచి సకల విద్యత కలిగిన ప్రావీణ్యులు లోకంలో అనేకులు ఉన్నారు. అయితే ద గ్రేట్గా పిలువబడిన అలెగ్జాండరు అనే చక్రవర్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క జీవితంలో మగుటము లేని ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా తన యొక్క జీవితాన్ని గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో సమస్తాన్ని సంపాదించుకున్నాడు. సిరి సంపదలు ఉన్నాయి, అలాగే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, తన ఘనతలు సమస్తము తనకున్నాయి. కానీ సమస్తాన్ని సంపాదించుకొని ఒక గ్రీకు వీరుడుగా తనకు ఒక మంచి మరి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఒకానొక సమయంలో ఒక చిన్న దోమకాటుకి తన జీవితం అనేది ముగింపుకు వచ్చేసింది. ఆ అవసాన దశలో తన సంపాదన, తనకున్న సమస్తమును చూసి తను అనుకున్నాడు కదా, ఇవన్నీ కూడా ఒకానొక సమయంలో నా ప్రాణం కాపాడుతాయి అనుకున్నాడు. డాక్టర్లను సంప్రదించిన తన ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేకపోయారు. తనకున్న అష్టైశ్వర్యాలు తన ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాయి. అందుకే ఆయన ఒక మాట చెప్పాడంట, నా వలే వెర్రిగా లోకంలో ధనమే సర్వం అనుకొని, పేరు ప్రతిష్టలే నావి చిరకాలం ఉంటేవి అనుకొని, మరి ఒక్కసారి నా యొక్క ప్రాణం పోతే నా ఆత్మ దాని యొక్క ఉనికి పట్టు ఎక్కడా, అది నిత్యత్వంలో ఎలా ఉంటుంది అనే ఆలోచన ఈనాడు అనేకులకు కలగటానికి ఈ యొక్క చక్రవర్తిగా పిలువబడిన అలెగ్జాండర్ అనే వ్యక్తి ఆలోచన చేశాడు. ఎప్పుడు అవసాన దశలో చేశాడు. ఏమిటనంటే, ఇంత సంపాదించాను, ఇక నేను జయించడానికి రాజ్యాలు లేవని ఏడ్చిన సందర్భాలు అతనికి ఉన్నవంట. మరొక కొంతమంది వ్యక్తులైతే అతనికి సరెండర్ అయిపోయారంట. మేము ప్రాణ నష్టము కానీ జన నష్టము కానీ, మేము ధన నష్టము జన నష్టం మేము పొందలేము, ఇదిగో నీకు కట్టు బానిసలుగా ఉంటామని కొన్ని ప్రాంతాల వాళ్ళైతే ఆయనకు లోబడిపోయినట్లుగా చూస్తున్నాం. అంత గొప్ప గడగడలాడించిన ఒక వీరుడు ఒక చిన్న దోమకాటుకు తనకు ప్రియమైన దేవుని బిడ్డలారా అవసాన దశలోకి వచ్చి తన మరణ పడకలో తను చేసిన ఆలోచన ఏంటంటే, లోకమునంతా సంపాదించుకున్నాను కానీ అసలు నా ప్రాణము పోతే ఈ యొక్క నా ప్రాణాన్ని కాపాడగలిగింది డబ్బు అనుకున్నాను, సమస్తం అనుకున్నాను, ఇదేది కూడా నాకు లాభము కాదు అని చెప్పి అతడు అనుకున్నాడు. డాక్టర్లు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాణం కాపాడుతారు అనుకున్నారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు. అందుకనే డాక్టర్లను అడిగాడంట, రేపు నేను చనిపోయినప్పుడు నా పెట్టి డాక్టర్ చేతే మోపించాలి, నేను సంపాదించిన ఈ కాసులన్నీ నేను నన్ను తీసుకుని వెళుతూ ఉంటే నా వెంట పోసుకుంటూ రావాలి.
అని మాట్లాడి మరలా చెప్పాడంట, నన్ను పెట్టెలో పెట్టేటప్పుడు నా 2 చేతులు బయటకు పెట్టండి అని చెప్పాడు. అంటే ఏంటంటే, చాలామంది డాక్టర్లు దేవుడు అని అంటారు. అంటే ప్రాణం కాపాడితే దేవుడే. కానీ కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే డాక్టర్లు అంటారు, ఇక మా ప్రయత్నం అయితే మేము చేసాం, ఇక ఆ మీదట ఆ భగవంతుడి యొక్క దయ అని అంటారు. అలాగనే అంటే వాళ్ళ యొక్క జ్ఞానము ఎంతవరకనంటే వారు చదువుకున్న వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారి ప్రాణాలు కొన్ని సందర్భాల్లో కాపాడటం అనేది జరిగిద్ది. అలాగనే ఈరోజు డాక్టర్లు సంప్రదించి అనేకులు అనుకుంటారు, ఇంకా నాకేముంది, నాకు నా యొక్క ప్రాణాన్ని కాపాడేది వాళ్ళు ఉన్నారులే అనుకున్న నిర్లక్ష్యతతో ఉంటారేమో. లేదు లేదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు ప్రాణానికి కూడా గ్యారెంటీ లేని వాళ్ళే. కాబట్టి లోకంలో వీళ్ళని ఆశ్రయించినప్పుడు మన ప్రాణం అనేది కాపాడలేరు. కొన్ని సందర్భాల్లో వీలవుతుంది కానీ ఇక అవసాన దశలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆ ప్రాణాన్ని నిలపటం అనేది వారి వల్ల కాదు అని చెప్పాడట. అలాగనే ఈరోజు తన యొక్క చేతులు బయటకు పెట్టమన్నాడు. ఎందుకనంటే, నేను ఇగో నా వెనక కాసులు పోసుకుంటూ వస్తున్నారు, ఎన్ని సంపాదించినా కానీ ఒక్క మరి కాసు కూడా నేను తీసుకొని పోవటం లేదు, ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టి వెళుతున్నాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని లాస్ట్కు తను ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వగలిగాడు సమాజానికి. అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు తన జీవితంలో. ఇదన్నీ సంపాదించుకున్న తనకు లాభం ఎక్కడ ఉన్నదంటారా? ఎక్కడ లాభం అనేది కనబడలా. అలాగునే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సిరి సంపదల్లో కానీ, గొప్ప అధికారంలో కానీ, పేరు ప్రతిష్టతల్లో కానీ, ఇలాగున మనం సంపాదించుకున్న ఏది కూడా మన ప్రాణాన్ని కాపాడలేదు అని లేఖనము తెలియజేయుచున్నది. అందుకనే ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు కదా, నీ జ్ఞానము కనీసం నీ ప్రాణాన్ని కాపాడాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఇక్కడ లూకాసు వార్త ఒకసారి మనం చూడగలిగినట్లయితే చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అతడును పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూచి రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానవంతుడిని అనుకున్నాడు ఒక ధనవంతుడు. తనకున్న జ్ఞానము చేత లోకమునంతా సంపాదించుకొని కూడబెట్టుకొని తను తిని తాగి తన సుఖభోగాల్లో తన యొక్క మరి జ్ఞానమును బట్టి ఒక లగ్జరీ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇంత సంపద నేను కలిగి ఉన్నాను, కానీ కనీసం నా ప్రాణం పోతే నేనేమీ తీసుకుని పోలేను అన్న సత్యాన్ని ఆ వ్యక్తి గ్రహించలేకపోయాడు. అలాగునే మనం చూడగలిగినట్లయితే ఈ లాజరును మనం ఒకసారి గమనిస్తే, లాజరు దేవుని చిత్తానికి తన జీవితాన్ని వదిలిపెట్టుకున్నాడు. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నీ త్రోవలో నేను నడిచి ఉన్నాను, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను అర్థవంతంగా ఖర్చు పెట్టాను. అయితే నా జీవితంలో మరి ఈ కురుపుల వ్యాధితోనూ ఈ యొక్క ఆకలి బాధతోనూ నేను బాధపడుచున్నాను. ఈ ధనవంతుడి ఇంటి వాగిట ఎంతగానో నేను కాచుకున్న ఒక్క రొట్టె ముక్క కూడా నాకు ఇవ్వలేదనని, ఒకవేళ ఇప్పించలేదనని దేవుణ్ణి సణిగిన వ్యక్తి కాదు ఈ లాజరు. అయితే ఒకానొక సమయమున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాజరేమో తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి భయభక్తులు కలిగి దేవునిలో ఎదిగినట్లుగా మనం చూసాం. ఈ యొక్క ధనవంతుడైతేనేమో లగ్జరీ జీవితం కలిగి నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను సంపాదించుకొని ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ దరిద్రుడికి సరైన జ్ఞానం లేక కురుపుల వ్యాధితో బాధపడుతున్నాడని అపహసించాడు. కానీ ఒకానొక సమయమున ఈ భూమి మీద నుంచి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్లు అనేవి చాలా డిఫరెంట్గా ఉండిపోయినాయి. ఏంటనంటే, ఈ లోకంలో వేదన పడిన లాజరేమో మరి దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము కుడిపార్శ్వమున ఆనుకుని ఉన్నాడు. కానీ ఈ యొక్క జ్ఞానము నాది, సంపద నేను కలిగి ఉన్నాను అని లోకాన్ని సంపాదించుకున్న ఈ యొక్క ధనవంతుడేమో అగ్నితో యాతన పరిచే స్థలంలో ఉండిపోయాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రాణాన్ని కాపాడుకునే జ్ఞానం మనకు కావాలనేది లేఖనము
తెలియజేయచ్చు. అందుకే నీ ప్రాణము రక్షించు జ్ఞానము నీకు లాభము అనంటే అది లాజరు ఆ పని చేశాడు. ఆయన నిత్య మహిమలో ఉన్నాడు. ఆ పనిని నిర్లక్ష్యపరిచిన ఇక్కడ ఈ వ్యక్తి అయితేనేమో ధనవంతుడు నిత్య నరకాగ్నిలో యాతన పడుచున్నాడు. ఈనాడు అనేక మందిని మనం చూడగలిగినట్లయితే ఎంతోమందిని గొప్ప గొప్పవారు లోకమే నాదనుకుని పరుగులు తీస్తున్న ఓ మనిషి ఈరోజు కొద్ది దినముల వాళ్ళమేనని గుర్తెరిగి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనీసం నీ జ్ఞానం వల్ల ఇతరులకు నువ్వు మేలు చేయకపోయినా కానీ నీ జ్ఞానం వల్ల కనీసం నీకైనా ఉపయోగం ఉంటే ఎంత మంచిది. అందుకనే నీ జ్ఞానం వల్ల నువ్వు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకునే ఆ ఆలోచన నువ్వు చేయాలనంటే జీవము కలిగిన దేవుని నువ్వు కలిగి ఉంటేనే నీ యొక్క ఆత్మకు నిత్యమైన రక్షణ అనేది ఉన్నదని నువ్వు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయమున ఈ సంవత్సరపు ఆఖరిలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే మనం చూడగలిగినట్లయితే మరొక యవనస్తుడిని మనం చూడొచ్చు. ఈ యవనస్తుడు అంటాడు, దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, చిన్న వయసు నుంచి నేను బాల్యం నుంచి కూడా నేను ఎంతో శ్రద్ధతోనూ భక్తితోనూ ధర్మశాస్త్రాన్ని నేను పాటించిన వ్యక్తిని, నేను అన్ని నియమాలు నేను కలిగి ఉన్నాను అని మాట్లాడి పరలోక రాజ్యంలో నాకు వారసత్వం కావాలని దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రభు అంటాడు కదా, నీకు పరలోక రాజ్యంలో గొప్ప హోదా నీకు కావాలంటే నీకున్నది అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. తన జ్ఞానం ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద నేను లగ్జరీ జీవితం కలిగి ఉన్నాను, అక్కడ కూడా నేను గొప్ప స్థాయిలో ఉండాలి, నాకివ్వక ఇంకెవరికి ఇస్తారు అన్నట్లుగా మాట్లాడాడు. అయితే దేవుని ఎదుటకు మనం వచ్చినప్పుడు తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కానీ ఈ యొక్క మరొక యవనస్తుడైతే హెచ్చించుకున్నాడు. దేవుడు తన లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు తన ధనాన్ని విడవకటం ఇష్టం లేక లోకంలోకి వెళ్ళిపోయాడు వ్యసన పడుతూ. తన జ్ఞానము, తన భక్తి, తన యొక్క జీవితంలో తన ప్రాణాన్ని కాపాడుకోలేక లోకంలో కలిసిపోయేటట్లుగా మారిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో లోకమంతా నాది 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 అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చరిత్రలో వాళ్ళు మరి దేవుణ్ణి ఎరగని స్థితిలో వారి జీవితాలు ముగించిన సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కొద్దిగా ఉంటూ ఉన్నది. ఈ ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎలాగనంటే కనీసం నీ ప్రాణాన్ని రక్షించుకునే జ్ఞానము నాకు ఉన్నదా లేదా అనేది ఈరోజు నువ్వు ప్రశ్నించుకుంటే ఆ యొక్క జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుందంటే లోకంలో దొరకదు. ఈ జ్ఞానము జీవము కలిగిన దేవునిలో దొరుకుతుంది ఈ జ్ఞానం అనేది. ఆ దేవునిలో ఈ జ్ఞానం వెతకాలనంటే దేవుని యందు నీవు విశ్వాసం ఉంచాలి. రెండవ సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే చూద్దాం. చూడండి, రెండవ సందర్భాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో మాట్లాడుతున్న సందర్భం ఏమిటనంటే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభము అంటే మన భక్తి మనకు సంతోషాన్ని ఇవ్వాలి, తృప్తినివ్వాలి అనేది ఆయన యొక్క మాటల్లో వ్యక్తపరిచున్నాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగినట్లయితే భక్తి జీవితము చేసే ఈనాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగినట్లయితే భక్తి జీవితము చేసే మన జీవితంలో తృప్తికరమైన భక్తి మనం చేస్తున్నామా అంటే తృప్తికరముగా భక్తి చేసిన వాళ్ళని మనం చూస్తే దావీదు గారు అంటాడు, ఆయన ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అనంటే యెహోవా మందిరానికి వెళ్ళాలని జనులు అనుకుంటే ఆయనకు సంతోషం కలుగుతుందంట. ఎంత సంతోషిస్తున్నాడు దేవుని మార్గులత నుండి. మరలా ఒక పర్యాయం అంటాడు, యెహోవా ఉత్తముడు, నేను రుచి చూసి తెలుసుకున్నాను అని అంటాడు. అంటే ఆయన రుచి గనక మనం తెలిసినట్లయితే ఇక లోకంతో మనకు పని ఉండదు. అంటే ఆయనను మనము రుచి చూసి తెలుసుకోమని చెప్తున్నాడు. అంటే ఏంటంటే రుచి అని ఏ సందర్భంలో అంటామంటే వండుకున్న వాటిని రుచి చూడటం అని అంటాం. అంటే దేవునిని అలా మాట్లాడాడంటే ఏది రుచిగా ఉంటుందో నీకు ఆ యొక్క రుచిని బట్టి నీకు నీ మనసుకు తృప్తి కలుగుతూ ఉంటుంది. అలాగనే లోకంలో ఎన్నెన్నో రకాలైన పరిస్థితుల్లో తిప్పలబడుతూ ఉన్నారు. నిజదేవుడు ఎవరన్న అన్వేషణలో ఉన్నారు.
కానీ ఇక్కడ భక్తుడైన దావీదు గారు చెబుతున్నాడు, ఈయనలో దొరికింది నాకు తృప్తి. అందుకని అంటాడు, ఈయన రుచి కలిగి, ఈయన మరియు యెహోవా ఉత్తముడు కాబట్టి ఈయనలో నాకు ఆ రుచి చూసి నేను తెలుసుకున్నాను, ఇక నేను వదిలిపెట్టను అని అంటున్నాడు. మరొక సందర్భంలో అంటాడు కదా, ఆయనను ఎంతగా ఆరాధించుకుంటున్నాడయ్యా అంటే ఇంకొక మాట అంటాడు, క్రొవ్విన మెదడు తింటే నాకు ఎంత తృప్తిగా ఉందో, ఈనాడు ఆయన మాటలు విని ఆయన ధ్యానం నేను కలిగి ఉంటే నాకు అంత తృప్తిగా ఉంది అని అంటాడు. మరొక ఈరోజు రాజయ్యుండు కూడా ఆయన ఎలా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 మార్లు ధ్యానం చేసుకుంటూ 3 మార్లు ప్రార్థన చేస్తూ నిత్యము దేవునిలో గడిపిన వ్యక్తి యొక్క అనుభవము ఈరోజు ఇన్ని విధాలుగా మనకు కనబడుతుంది. అంటే దేవుని సన్నిధిలో తృప్తికరమైన జీవితం మనము కలిగి ఉండాలి అనేది ఇక్కడ భక్తుడు తెలియపరిచాడు. అలాగనే ఇది గొప్ప లాభము అని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తి జీవితం చేస్తున్న అనేకుల జీవితాల్లో లాభాలు మనం చూడలేకపోతున్నాం. చాలా జీవితాల్లో నష్టాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాక్య భాగంలోనే ఉన్నారు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే ఆకాను అనేవాడు దేవుని యొక్క సైన్యంలో ఉన్నాడు, కానీ తను శపితమైన దానిని ఆశించి తను శిక్ష అనుభవించినట్లుగా చూస్తున్నాం. గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు, ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నాడు, కానీ తను దైవజనుడు వద్దనుకున్న సొమ్మును ఆశించి తన తరానికి కుష్టు తెచ్చుకున్న జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరొక వ్యక్తి అననీయ సఫీరాలు ఉన్నారు. వాళ్ళు ఇరువురు భార్యాభర్తలే. వారి సంపదను వారే మరి పరిశుద్ధాత్మతో నింపబడిన మరి పేతురు గారి దగ్గర అబద్ధమాడుట వలన వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీళ్ళందరూ దైవ సంకల్పంలో ఉండి దేవుని భక్తిలో ఉన్న భక్తి వీళ్ళకి ఏమైనా తృప్తినిచ్చిందా? ఈ భక్తి ఏమైనా వాళ్ళకి ఏమైనా లాభాన్ని ఇచ్చిందా అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన చేదు అనుభవాల్ని మిగిల్చింది. భక్తి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితం అంటే ఎలా ఉండాలంటే, ఇక్కడ లూదియా అనే ఒక వ్యక్తి ఉన్నది. ఆమె వాస్తవానికి ఒక వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారి. మరి ఈమె తుయితైర పట్టణస్తురాలు. ఈమె మరి వ్యాపారము ఉదారంగు పొడి అమ్ముకుంటూ జీవనము కొనసాగించుకుంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటలకు ఆకర్షితురాలైపోయి ఆ దేవుని మాటలు పౌలు గారి యొక్క మరి బృందము చెబుతుంటే విని ఆ మాటలకు ఆకర్షితురాలైపోయి వాళ్ళతో వచ్చిన ప్రతిసారి సమయాన్ని మరి అక్కడ గడుపుట ద్వారా ఆ సమయాన్ని బట్టి ఆమె హృదయం తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో ఆమె ఆ దైవజనులను తన ఇంటి పిలుచుకొని, ఆమె హృదయం తెరవబడింది. తర్వాత ఆ దైవజనులను తన ఇంటి పిలుచుకొని అక్కడ తన కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మంచి దైవభక్తి దేవుల్లో కలిగి ఉన్నది కాబట్టి తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండి తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగిన స్థితిలో మనకు కనబడుతుంది. అలాగనే వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 9:36 ఉంటుంది. మనము తర్వాత చదువుకుందాం. 9:36 ఉంటుంది. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు చదువుకోండి. ఏమనంటే ఇక్కడ శిశురాలుగా పిలువబడిన తబిత అనే ఆమె, ఈమెకు మరొక పేరు కూడా ఉన్నది. ఏమి పేరంటే దోర్కా అనే వ్యక్తి. ఈమె ఎంత మంచి దైవభక్తి కలిగినది అనంటే, అనేక మంది దీనులైన విధవరాండ్రను తన ఇంట చేర్చుకొని వారికి వస్త్రహీనతతో ఉంటే వస్త్రాలు ఇచ్చి వారిని అనేక విషయాల్లో పరామర్శించి వారిని ఆదరించిన ఈ వ్యక్తి అంత దైవభక్తిలో తనున్నది కాబట్టి ఒకానొక సమయంలో తన యొక్క భక్తిని, తన యొక్క మరి చేసిన సత్క్రియలను చూసిన అనేకులు ఆమె యొద్దకు వెళితే పట్టెడు అన్నం దొరుకుతుంది, ఆమె దగ్గరికి వెళితే మంచి వస్త్రము దొరుకుతుందనని ఆ ఊరిలో ఉన్న అనేక మంది విధవరాండ్రు తన యొద్ద వచ్చి మరి అలాంటి సహాయాన్ని పొందుకుంటున్న ఆ దినాలలో ఇంత మంచి కార్యాలు చేస్తున్న ఈ యొక్క తబిత అనే ఆమెకు మరణకాలము సమీపించి చనిపోయినప్పుడు ఆమె ద్వారా మేలు పొందిన వారందరూ కన్నీరు కార్చి ఏడుస్తున్నారంటయో, ఈ తల్లి బ్రతికి ఉంటే మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఉపయోగార్థంగా ఉండేదే, ఇంత అర్ధాంతరంగా చనిపోయిందనని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దైవభక్తి ఎంత లాభం అనంటే చనిపోయిన ఆమెను మరలా పేతురు గారు ఆమెను మరి కాపాడటం అనేది జరుగుతూ ఉంటుంది.
దేవుడు మరలా ఆయుష్నిచ్చాడు. వాళ్ళ ప్రార్థనను ఆలకించి, వారి కన్నీరును ఆలకించి ఆనాడు హిజ్కియాకి ఇచ్చినట్లుగా ఇక్కడ ఈ దోర్కాకు కూడా ఆయుష్నిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె భక్తి చనిపోయిన ఆమెను బ్రతికించింది. అలా ఉండాలి మన భక్తి జీవితం. ఆ భక్తి తన యొక్క కుటుంబానికి రక్షణ తెచ్చేదిగా ఉండాలి. ఒక లూదియాలాగా తన కుటుంబాన్ని రక్షించుకునే భక్తి మనకుండాలి. ఈ దోర్కా అనబడిన ఈమె తన యొక్క భక్తి ద్వారా తన ప్రాణాలని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఈ లూదియా అయితే మాత్రము తన భక్తి ద్వారా తన కుటుంబానికి రక్షణను సంపాదించుకోగలిగింది. అందుకనే సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అనేది దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎవరికి లాభాలు జరిగినాయి అని అంటే, ఈనాడు దొరక తన ప్రాణాలు కాపాడుకోవడం వలన తనకు లాభం కలిగింది. లూదియా తన యొక్క కుటుంబానికి మరి దైవ సేవకులను తీసుకుని వెళ్ళి సువార్త చెప్పించుకొని తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్నట్టు వలన లూదియా కుటుంబానికి లాభం కలిగింది. నష్టం కలిగింది ఎవరికయ్యా అంటే, భక్తి జీవితం చేశారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారికి వారి భక్తి నష్టాన్ని కలుగు చేసింది. ఆ నష్టపోయిన వాళ్ళలో ఆకాను ఉన్నాడు, గెహాజీ ఉన్నాడు, అననీయ, సఫీరాలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవ సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే ఒక మాటను ఇక్కడ చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 21వ సామెత. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మూడవ సందర్భాన్ని మనం చూసినట్లయితే శ్రద్ధ గలవారి ఆలోచన లాభకరములు అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. తీరును మనం చూడొచ్చు. ఈ ఎస్తేరు అనే వ్యక్తి తన యొక్క స్వజాతి ప్రాణ భయముతో ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేసి ఒక మంచి ఆలోచన చేసి రాజు మనసు మారేటట్లు చేసి వాళ్లకు హాని చేయాలన్న హామానును ఆ యొక్క కుట్రను రాజు ఎదుట బయట పెట్టినప్పుడు రాజు, ప్రియమైన దేవుని బిడలారా, బలహీనులుగా ఉన్న అలాగునే ఇక్కడ మొర్దెకైను కావచ్చు, తర్వాత ఎస్తేరును కావచ్చు. మొర్దెకైకేమో ఘనతనిచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఎస్తేరునేమో నిజంగా ఎంతో చక్కటి జ్ఞానవంతురాలుగా తన జాతిని రక్షించుకుంది అన్న కీర్తి ప్రతిష్టలను దేవుడు ఇక్కడ ఎస్తేరుకి ఇచ్చేటట్లు చేశాడు. ఎందుకనంటే చరిత్ర అంతా మనకు తెలిసిందే కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే తన జాతి ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక హామాను ద్వారా వారి జాతికి ప్రాణ నష్టం ఉన్నప్పుడు తను ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థనను దేవునిని ఆశ్రయించుట ద్వారా, దేవునిని ఆశ్రయించి దేవుని సహాయము పొందుట ద్వారా ఎవరైతే హాని చేయాలనుకున్నారో వారి కుటుంబమే మరి ఆ యొక్క పతనంలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే నష్టపోతామేమని భయపడి దేవుని పాదాలు పట్టుకున్నారో వారు సురక్షితంగా ఉండగలిగారు. కాబట్టి లోకమనే ఈ యొక్క లోకాశల్లో మనం పడి మన జీవితాన్ని పతనం చేసుకోకుండా శ్రద్ధ గలవారిగా ఆలోచన చేస్తున్నప్పుడు అపవాది అనే మరి అపవాది యొక్క తంత్రముల నుంచి మనందరము బయటికి రావాలి. అపవాది యొక్క బంధకము నుంచి అందరం విడిపించబడి ఆ జీవము కలిగిన దేవుని మనము కలిగి ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించగలం. ఈ లోకంలో జ్ఞానయుక్తమైన ఆలోచన మనము చేసి మనమును మన జాతిని, ఆనాడు ఎస్తేరు తన జాతిని రక్షించుకోవడానికి ఏ రీతిగా ఉపవాసం చేసి మరి చక్కటి విజయాన్ని పొందుకుందో, ఈనాడు మనము కూడా మన యొక్క ప్రాంతము గురించి భారము కలిగి ప్రార్థన చేసి, అలాగనే మన దేశం గురించి ప్రార్థన చేసి, మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేసి, మన భక్తి జీవితంలో పరిపూర్ణముగా దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ప్రభువును మనం వెతికినప్పుడు గొప్ప లాభాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకం చేసుకో. ఆ మేలులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు దేవునికి ఎక్కడెక్కడ నువ్వు దూరం అయిపోయావో ఆ విషయాలు ఒకసారి తలంచుకొని దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత చెల్లించు. పొరపాటులు పడిన ప్రతి ఒక్క పొరపాట్లు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడవటానికి ఇప్పుడైనా మనసు మార్చబడి నూతనపరచబడినట్లయితే మరి యొక్క కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రార్థనతోనూ అలాగనే దేవుని యందు కృతజ్ఞతతోనూ
పరిశుద్ధాత్మ సన్నిధి మనతో తోడుగా ఉండునట్లుగా ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించే సమయంలో ఈ పాత సంవత్సరానికి మనము గుడ్ బై చెప్పేసి నూతన సంవత్సరాన్ని మన జీవితంలో ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్.